అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. పెద్ద తరహా షిర్కు గురించి తెలుసుకుందాం రండి. రండి. ప్రవక్తలను, పుణ్యపురుషులను, వలీలను, సజీవులను, నిర్జీవులను, చలనము ఉన్న వస్తువులను, చలనములేని వస్తువులను, ఇతరత్రా వాటిని అల్లాహ్కు భాగస్వాములుగా కల్పించటాన్నే పెద్ద తరహా షిర్క్ అంటారు. ఇది ఘోరాతిఘోరమైన నేరం, మహాపరాధం, అన్యాయం, అతిపెద్ద దుర్మార్గం, దారుణం. అల్లాహ్ ఒకే ఒక్కడని, ఆయన సాటిలేని మేటి అని తెలిసిన తరువాత కూడా ఆయనకు సహవర్తుల్ని కల్పించేవారు ఆయన ఆగ్రహానికి గురవుతారని, అలాంటివారు ఎన్ని సత్కార్యాలు చేసినా అల్లాహ్ సన్నిధిలో అవన్నీ వృధా అయిపోతాయని, వారు శాశ్వతంగా నరకానికి ఆహుతి కావలసిందేనని దివ్య ఖుర్ఆన్ స్పష్టంగా చెప్పబడింది. ఉదాహరణకు ఆ ఆయతులు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆయతులను గమనించండి. 6వ సూరహ్ 88వ వాక్యంలో ఇదే అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. ఒకవేళ వారు అల్లాహ్కు సాటి భాగస్వాములను కల్పిస్తే వారు చేసిన సత్కార్యాన్ని వృధా అయిపోయేవి. ఇంకో వాక్యంలో 9వ సూరహ్ 17వ వాక్యంలో బహుదైవారాధకులు ముష్రికీన్ తాము సత్యతిరస్కారులమని సాక్ష్యమిస్తూ అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి, సేవ చేయటానికి అర్హులు కారు. అలాంటివారి కర్మలు వ్యర్థమైపోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు. షిర్క్ చేస్తున్న స్థితిలో చనిపోయిన వారిని క్షమించటంగాని, వారికి స్వర్గంలో ప్రవేశం కల్పించటంగాని జరగదు. అల్లాహ్ ఆదేశమిలా ఉంది. ఖుర్ఆన్లోని 4వ సూరహ్లో 116వ వాక్యంలో నిశ్చయంగా అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని, షిర్క్ను ఏమాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి ఇతర ఏ పాపాన్నైనా తాను కోరినవానికి క్షమిస్తాడు. అల్లాహ్తో భాగస్వాములను కల్పించేవాడు వాస్తవానికి మార్గభ్రష్టుడై మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే. వేరొక సందర్భంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. 5వ సూరహ్ 72వ వాక్యంలో ఎవరు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించారో అలాంటి వారికోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అలాంటివారి నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడేవారెవ్వరూ ఉండరు. చనిపోయిన వారిని, విగ్రహాలను సహాయం కొరకు అర్థించటం, వారి ముందు మొక్కుకోవటం, వారి పేరిట పశువులను బలి ఇవ్వటం, ఇలాంటివన్నీ ఈ రకమైన షిర్క్ క్రిందికి వస్తాయి. అల్లాహ్ మనందర్నీ షిర్కు నుంచి కాపాడాలని, ఏదైనా పొరపాటున చేస్తే మన్నించాలని కోరుకుంటున్నాను. ఆమీన్.